అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన అసెంబ్లీకి రాకుండా పులివెందులకు వెళ్ళడం జరిగింది. అయితే పులివెందులు వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే దాదాపు 5 రోజులు ఉండి అక్కడ కార్యకర్తలు అలాగే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల గురించి ఆయన తెలుసుకుంటారు అని వార్తలు వచ్చాయి. కానీ పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 రోజులు మాత్రమే ఉండలేకపోయారు. దానికి ప్రధాన కార్యం వచ్చి వివిధ కారణాల వల్ల పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండకుండా వెళ్ళిపోవడం జరిగింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకుల నుండి పెద్ద ఎత్తున నిరసన శాఖ వ్యక్తం కావడంతో ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు తీసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు బిల్లులకు సంబంధించి కొంచెం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇష్యూ చేసినట్లు వార్తలు వచ్చాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బెంగళూరు వెళ్లడంపై వివిధ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరుకు వెళ్ళలేదు. ఒక్కసారిగా ఇలా ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పని మీద బెంగళూరు వెళ్ళారా లేక రాజకీయ కారణాల వల్లే బెంగళూరు వెళ్ళారని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే బెంగళూరు వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. డీకే శివకుమార్ కి వైఎస్ఆర్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే క్రమంలో డీకే శివకుమార్ తో భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో నేను చేరుతాను, నాకు పిసిసి పదవి ఇప్పియండి అంటూ డీకే శివకుమార్ ని వైఎస్ షర్మిల కోరడం జరిగింది. డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది డీకే శివకుమార్ అని మనకందరికీ తెలిసిందే. అయితే షర్మిల బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వైఎస్ఆర్టీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, వైఎస్ఆర్టీపీ తిరిగి ఏపీలో పుంజుకుంటుందా లేదా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుంది అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్టీపీలో చేరిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కావచ్చు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూచించినట్లు తెలుస్తుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే బెంగళూరు వెళ్లారు. డీకే శివకుమార్ తో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ని విలీనం చేసే అంశం గురించే చర్చిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్టు చేస్తే ఆయనకు ఇటు రాష్ట్రంలో బలం లేకుండా పోయింది. దేశంలో కూడా ఆయన అరెస్టు గురించి మాట్లాడి ఆయనకు మద్దతుగా నిలిచే పార్టీలు కూడా లేవు. ఈనాళ్ళు కేవలం తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండేది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలో లేదు. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయినా కానీ జాతీయ వ్యాప్తంగా పెద్దగా చర్చ ఉండదు. ఏ పార్టీ కావచ్చు, ఏ నాయకుడు కూడా ఆయనకు మద్దతుగా ఉండే అవకాశం లేదు. ఇలాంటి క్రమంలోనే అలా ఆలోచించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటే బెంగళూరు వెళ్ళాడు. డీకే శివకుమార్ తో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ విలీనం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా ఉంచుతారా? ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్ అలాగే వైఎస్ షర్మిలకు అసలు పడడం లేదు. వైఎస్ జగన్ ఓడిపోవడానికి కారణాలలో వైఎస్ షర్మిల కూడా ఒకరు. ప్రతిపక్షాలు వైఎస్ జగన్ పై చేస్తున్న విమర్శలకు వైఎస్ షర్మిల కూడా అదే మాట్లాడడం వల్ల ప్రతిపక్ష విమర్శలకు కొంచెం బలం చేకూర్చినట్లయింది. జనాలు కూడా వైఎస్ జగన్ పై చేస్తున్న విమర్శలను నమ్మడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్ ఓటమిలో ఎంత భాగస్వామ్యం అయ్యారో అలాగే వైఎస్ షర్మిల కూడా భాగస్వామ్యం అయ్యారు. చూడాలి మరి వైఎస్ జగన్ ఒకవేళ వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే షర్మిల భవిష్యత్ ఏంటో.